అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలంటూ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక ఉపాధి శాఖల మంత్రి మన్సుఖ్ మాండవీయను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి మన్సుఖ్తో లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలంటూ కోరారు. క్రీడల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రపంచ స్థాయి శిక్షణ సౌకర్యాలు కల్పించడం, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వివిధ క్రీడా విభాగాల్లో అథ్లెట్స్కు మద్దతు ఇవ్వడం స్పోర్ట్స్ సిటీ ప్రధాన లక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ను స్పోర్ట్స్ హబ్గా మార్చడానికి సహకారం అందించమన్నారు. రాష్ట్రంలోని పాఠశాలలు గ్రామ స్థాయి నుంచి క్రీడల అభివృద్ధికి చేయూత అందించాలని కోరారు. ఖేలో ఇండియా పథకంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 39 ప్రాజెక్టులకు సంబంధించి 341.57 కోట్లతో ఏపీ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలకు త్వరితగతిన ఆమోదం తెలపాలని తెలిపారు. తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ సెంటర్ను ఏర్పాటు చేయమన్నారు. ఖేలో ఇండియాలో భాగంగా అథ్లెటిక్స్, రెజ్లింగ్ స్టేట్ లెవెల్ సెంటర్ను తిరుపతిలో నెలకొల్పాలని తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో జిల్లా స్థాయి ఖేలో ఇండియా సెంటర్స్ ఏర్పాటు చేయమన్నారు. దేశవ్యాప్తంగా క్రీడాకారులకు ప్రోత్సహించేందుకు రైల్వే స్పోర్ట్స్ కన్సెషన్ పాసులను మంజూరు చేయమని తెలిపారు. కేంద్ర మంత్రి మాండవీయ స్పందిస్తూ ఏపీని స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నారు. ఈఎస్ఐ హాస్పిటల్ సేవలను మరింత విస్తృతపరుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయకు అందజేశారు.